హాయ్ ఫ్రెండ్స్, మీరు ఉదయాన్నే లేచి మొదట చేసే పని ఏంటి? మీ గ్లాసెస్ ఎక్కడ పడ్డాయో వెతకడమే కదా! గ్లాసెస్ పెట్టుకోకుండా ఒక్కసారి ముఖం చూసుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది కదా! గ్లాసెస్, కాంటాక్ట్ లెన్సెస్ మీద ఆధారపడకుండా ఫ్రీగా జీవించాలని ఉందా? అవునంటే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మీకు ఇంట్లోనే డబ్బు ఖర్చు చేయకుండా చేయగలిగే 5 స్టెప్స్ ఐ కేర్ ప్లాన్ చెప్తున్నాను. రోజు ఈ 5 అంశాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కనీసం 21 రోజులు ఇలా చేస్తే మీ కళ్ళల్లో తేడా కనిపిస్తుంది. మీ నెంబర్ కాస్త కాస్త తగ్గుతుంది. మీరే చెక్ చేసుకోవచ్చు. కొన్ని రోజులకే గ్లాసెస్ లేకుండానే చాలా విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. చిన్న వయసు వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా దూరం కనిపించదా లేక దగ్గర కనిపించదా? ఎవరికైనా ఈ స్టెప్స్ పనిచేస్తాయి. నేను 15 ఏళ్ల వయసులో గ్లాసెస్ పెట్టుకున్నాను. బ్లాక్ బోర్డ్ చూడలేక క్రికెట్ స్కోర్ కూడా సరిగా కనిపించేది కాదు. కానీ ఇప్పుడు గత 12 నెలలుగా గ్లాసెస్ అసలు తాకలేదు. అంతా క్లియర్గా కనిపిస్తుంది. నాకు ఈ మార్పు తెచ్చిన ఆ 5 స్టెప్స్ ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. చాలా శ్రద్ధగా చూడండి. ఎందుకంటే ఈరోజు మీరు ఫాలో అయితే జీవితాంతం కళ్ళు బాగుంటాయి. మొదటి స్టెప్, కళ్ళ వ్యాయామాలు. ఉదయాన్నే 10 నిమిషాలు చాలు. ఎక్కడైనా చేయవచ్చు. గదిలో, పార్క్లో, ఇంటి ముందు, ఎక్కడైనా. గ్లాసెస్, లెన్సెస్ తీసేసి చేయాలి. 1. కళ్ళను పైకి, కిందకి 10 సార్లు చూడండి. పూర్తిగా పైకి, పూర్తిగా కిందకి. 2. ఎడమ, కుడి 10 సార్లు. 3. డయాగనల్గా టాప్ రైట్ నుండి బాటమ్ లెఫ్ట్ వరకు. అలాగే రివర్స్లో. 4. కళ్ళను సర్కిల్లో 10 సార్లు సవ్య దిశలో, 10 సార్లు వ్యతిరేక దిశలో తిప్పండి. 5. ఐ పుషప్స్. ఇది సూపర్ ఇంపార్టెంట్. బొటన వేలును ముక్కు ముందు పెట్టుకోండి. వేలి టిప్పై దృష్టి పెట్టి నెమ్మదిగా చేతిని ముందుకు సాగదీయండి. పూర్తిగా సాగిన తర్వాత వెనక వస్తువుపై చూడండి. మళ్ళీ వేలిపైకి దృష్టి మార్చి దగ్గరకు తీసుకురండి. ఇలా 10 సార్లు చేయండి. 6. చివరగా పామింగ్, అనగా 2 అరచేతులను రుద్ది వెచ్చగా చేసి కళ్ళ మీద మూసి 1-2 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. రోజు ఉదయం, ఇంకా బెటర్ అయితే ఎక్సర్సైజ్ తర్వాత చేయండి. కళ్ళకు కూడా కండరాలుంటాయి. వాటిని ట్రైన్ చేస్తే బలం పెరుగుతుంది. రెండో స్టెప్, సన్లైట్ థెరపీ, అనగా సూర్యదర్శనం. ఉదయం సూర్యుడు ఉదయించిన మొదటి గంటలో లేదా సాయంత్రం పడమర సూర్యుడు అస్తమించే మొదటి గంటలో మాత్రమే చేయాలి. మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా చేయకూడదు. మొదట్లో 30 నుండి 60 సెకండ్ల వరకు మొదలుపెట్టి నెమ్మదిగా 3 నుండి 5 నిమిషాల వరకు పెంచండి. సూర్యుడి వైపు చూస్తూ రిలాక్స్ అవ్వండి. కళ్ళు కలిసిపోతే బ్లింక్ చేయవచ్చు. చివర్లో మళ్ళీ పామింగ్ 30 నుండి 60 సెకండ్లు చేయండి. గమనిక, చాలామంది న్యాచురల్ హీలింగ్ అని చెప్తారు. కానీ సైంటిఫిక్గా సూర్యుడిలోకి నేరుగా చూడటం కళ్లకు హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా తక్కువ సమయంతో మాత్రమే ట్రై చేయండి. లేదా ఐ స్పెషలిస్ట్ని అడిగి చేయండి. మూడో స్టెప్, కీర దోసకాయ ప్యాక్. చాలా సింపుల్. ఒక కీర దోసకాయ తురిమి కళ్ళు మూసుకుని 2 కళ్ళ మీద పెట్టుకోండి. 15 నుండి 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. ఇలా చేస్తే కళ్ళు చల్లగా రిఫ్రెష్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఒకే చోట 2 రకాల ఉష్ణోగ్రతలుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. రక్త ప్రసరణ ఎక్కువైతే సహజంగానే శరీరంలో హీలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అందుకే 15 నిమిషాల తర్వాత కీర దోసకాయ తీసేస్తే మీ కళ్ళు రిలాక్స్ అవుతాయి. అలాగే బాగా రిఫ్రెష్ కూడా అవుతాయి. ఇప్పుడు చాలామంది చేసే పని చదువు. ఈ రోజుల్లో అన్నీ ఆన్లైనే జరుగుతున్నాయే కదా. మన కళ్లకు అసలు రెస్ట్ అనేదే లేదు. అలాంటి వాళ్లకు ఈ కీర దోసకాయ ప్యాక్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది ఎప్పుడు, ఎన్నిసార్లు చేయాలి? రోజుకి కనీసం ఒకసారైనా చేయండి. ఉదయం ఎక్సర్సైజ్కి ముందు చేయవచ్చు, లేదా ఆ రోజు పని పూర్తి అయిపోయాక సాయంత్రం 15 నిమిషాలు పెట్టుకోవచ్చు. కీర దోసకాయ సులభంగా దొరుకుతుంది కాబట్టి చాలామంది దాన్నే ఉపయోగిస్తారు. కానీ వేరే కూరగాయలతో కూడా చేయవచ్చు. ఉదాహరణకు సొరకాయ, బీరకాయ, బెండకాయ, బంగాళదుంప కూడా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ
కళ్ళకు చల్లదనం ఇస్తాయి. ఇప్పుడు వచ్చేది 4వ స్టెప్. రాత్రి 9 గంటల తర్వాత స్క్రీన్ టైం 0 చేయటం. ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే ఫోన్ చూడటం మొదలు, రోజంతా ల్యాప్‌టాప్, ట్యాబ్, రాత్రి టీవీ లేదా సినిమా. అలా రోజంతా కళ్ళు ఏదో ఒక స్క్రీన్ వెనకే పరిగెత్తుతున్నాయి. ఇప్పుడు చాలా రీసెర్చ్‌లు చెప్తున్నాయి. స్క్రీన్ నుండి వచ్చే బ్లూ లైట్ కళ్ళలోని రెటీనాను దెబ్బతీసే అవకాశం ఉందని. కాబట్టి ఒక చిన్న నియమం పెట్టుకోండి. రాత్రి 9 గంటల తర్వాత ఫోన్, టీవీ, ల్యాప్‌టాప్ ఏ స్క్రీన్ కూడా చూడకూడదు. ఇలా చేస్తే కళ్ళకు మాత్రమే కాదు, మీ నిద్ర కూడా చాలా మెరుగవుతుంది. పగటిపూట ఎక్కువసేపు ల్యాప్‌టాప్‌లో పనిచేస్తున్న వాళ్ళు ఇలా చేయండి. ప్రతి 30 నిమిషాలకి ఒకసారి 20-30 సెకండ్లు కళ్ళు గట్టిగా మూసి తెరవండి. బ్లింక్ చేయండి. ఇప్పుడు చివరి అండ్ వెరీ పవర్‌ఫుల్ స్టెప్, 5థ్ స్టెప్, త్రాటక క్రియ. ఇది వేల సంవత్సరాలుగా మన యోగ శాస్త్రంలో ఉన్న ఒక అద్భుతమైన పద్ధతి. కళ్ళను పదును పెట్టడమే కాదు, మనసుని కూడా బాగా ఫోకస్ చేస్తుంది. ఇదెలా చేయాలంటే, గదిలో లైట్స్ ఆఫ్ చేయండి. ఒక చిన్న దీపం లేదా కొవ్వొత్తి వెలిగించండి. మీరు కూర్చున్నప్పుడు ఆ జ్యోతి మీ కళ్ళ స్థాయికి సరిగ్గా ఉండాలి. పైన కాదు, కింద కాదు. వీపును స్ట్రైట్‌గా పెట్టుకుని సుఖంగా కూర్చోండి. గ్లాసెస్, లెన్సెస్ తీసేసి జ్యోతి చివరి భాగంపై దృష్టి పెట్టండి. కళ్ళు కలిసిపోతే బ్లింక్ చేయవచ్చు, కానీ ఎంతసేపు బ్లింక్ చేయకుండా చూడగలరో ప్రయత్నించండి. కొద్దిసేపటికే కళ్ళల్లో నీళ్లొస్తాయి. భయపడకండి. ఆ కన్నీళ్లే మీ కళ్ళను సహజంగా క్లీన్ చేస్తున్నాయి. ఈ సమయంలో కళ్ళను చేతితో తాకటం, రుద్దటం మాత్రం చేయకండి. త్రాటక అయిపోయాక మళ్ళీ పామింగ్ చేయండి. కళ్ళు మూసుకుని ఉంటే కొద్దిసేపు ఆ జ్యోతి ఇమేజ్ కనిపిస్తుంది. అది పూర్తిగా పోయే వరకు పామింగ్ చేయండి. ఈ క్రియ రాత్రి నిద్రపోయే ముందు 6-8 నిమిషాలు చేయాలి. రోజు రోజుకు మీ విజన్ షార్ప్ అవుతుంది. గమనిక: ఫ్యాన్, ఏసీ, గాలి రాకుండా గదిని మూసేయండి. లేకపోతే జ్యోతి కదులుతుంది. ఇది కళ్ళకు మాత్రమే కాదు, మీ ఏకాగ్రత, ఫోకస్ కూడా బాగా పెరుగుతుంది. ఇవిగో మన 5 స్టెప్స్ ఐ హీలింగ్ రొటీన్ పూర్తయ్యాయి. కొందరు అనుకుంటారు, ఇన్ని సింపుల్ విషయాలతో నిజంగా కళ్ళు బాగవుతాయా అని. అవును, ఖచ్చితంగా. మీ కళ్ళ సమస్య అసలు కళ్ళ వల్ల కాదు, మన అలవాట్ల వల్ల వచ్చింది. వ్యాయామం లేదు, సూర్యరశ్మి లేదు, రెస్ట్ లేదు. అందుకే సమస్య పెరిగింది. ఈ 5 అంశాలు రోజూ చేస్తే నెమ్మదిగా మీ నెంబర్ తగ్గుతుంది. గ్లాసెస్ అవసరం తగ్గుతుంది. పిల్లలకు ఇంకా త్వరగా రిజల్ట్ వస్తుంది. ఒక ముఖ్యమైన టిప్: మీరు నిజంగా కళ్ళను బాగు చేయాలనుకుంటే గ్లాసెస్ ఉపయోగం కాస్త తగ్గించాలి. ఎప్పుడూ గ్లాసెస్ పెట్టుకుంటే కళ్ళు స్వయంగా బలపడటానికి ప్రయత్నించవు. 3 లేదా అంతకంటే తక్కువ పవర్ ఉన్నవాళ్ళు ఈ 5 స్టెప్స్ ఫాలో అవుతూ గ్లాసెస్ పూర్తిగా మానేయవచ్చు. డ్రైవింగ్ లాంటి ముఖ్యమైన పనులకు మాత్రం పెట్టుకోవచ్చు. ఎక్కువ పవర్ ఉన్నవాళ్ళు క్రమంగా తగ్గించుకోవాలి. ఇంకో చాలా ముఖ్యమైన సీక్రెట్ చెప్తాను. ఇది లేకుండా ఈ ప్లాన్ పూర్తి కాదు. పేగులు శుభ్రంగా ఉంటే కళ్ళు కూడా శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. అవును, ఇది చాలామందికి తెలియదు. కొలోన్ హెల్త్ అనే మంచి పుస్తకంలో ఇలాంటి అనేక అనుభవాలు ఉన్నాయి. కాబట్టి ఈ 5 స్టెప్స్తో పాటు సాత్విక ఆహారం కూడా తీసుకోండి. ఏ ఆహారాలు సాత్వికం, ఏ డైట్ ప్లాన్ ఫాలో అవ్వాలో మరో వీడియోలో చూడండి. ఈ వీడియోని మీకు తెలిసిన గ్లాసెస్ పెట్టుకునే అందరికీ షేర్ చేయండి. వాళ్ళ కళ్ళకు కూడా సహజంగా బాగు కావాలని కోరుకుందాం. మీ అనుభవాలు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ కళ్ళు ఎప్పుడూ ఆరోగ్యంగా, స్పష్టంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక హెల్త్ టిప్తో తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.